మహిమ కలుగును గాక. ఈరోజు మొదటి వాక్యం మనం చూసాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. నాకు ఉపదేశం చేయండి, నేను మౌనినై ఉందును, ఏ విషయంలో నేను తప్పిపోతునో నాకు తెలియచేయండి అని భక్తులు కోరుకున్న ఆ మాటల ప్రకారం ఈరోజు దేవుడు మనతో ఆ విధంగా మాట్లాడాలని చెప్పి మనం ఆశిద్దాం. ఓకే, కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏ మాటలు చెప్పి మనల్ని దేవుని దగ్గరికి నడిపించాలని ఆశిస్తున్నాడో ఆ మాటల్ని చూడడానికి మనం ప్రయత్నించేద్దాం. ఎఫెసీయులకు పత్రిక 5వ అధ్యాయంలో 15-16 వచనాన్ని మనం ఒకసారి ఈరోజు చూద్దాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రార్థన చేసుకుందామా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి అయా, మాకు ఉపదేశం చేయము అని నీ భక్తులు అడిగిన రీతిలో ఈరోజు మీరు మాతో మాట్లాడి మేము సరి చేసుకోవాల్సిన విషయాలు ఈ చివరి దినాల్లో అనుగురించి చెప్తున్నాం. వీటి ద్వారా మా హృదయాలను సరి చేసుకునే అవకాశం మాకు అనుకూలించమని అయా ఇది బోధిస్తుందిగా నా నోటికి బోరుగా ఉండి మీరే మా ద్వారా మాట్లాడమని వినువారికి వినుభూతి పుట్టించమని సమస్త మహిమ ఈ ఆరోపిస్తూ నజరేయుడు తొలిరాజున్న యేసుక్రీస్తు దివ్య నామాన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. చదివిన వాక్యంలో మనం చూసుకున్నప్పుడు 15-16 ఈ 2 వచనాలు మనం చూసుకుంటే ఇందులోని మనకి 3 విషయాలు మనకి కనబడుతుంది. 1, దినములు చెడ్డవి. 2, మనం అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానంతో మెలగాలి. ఆ జ్ఞానంతో మెలిగినప్పుడు కూడా ఎలా మెలగాలి? జాగ్రత్తగా మెలగాలి అని 3 విషయాలు ఈరోజు మనం చెప్తారు. 1, దినములు ఏమిటి? చెడ్డవి. కాబట్టి చెడు దినాల్లో మనం జ్ఞానంతో వ్యవహరించాలి తప్ప అజ్ఞానంతో మూర్ఖుల్లో ప్రవర్తిస్తే మనం దాటిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి అని చెప్పబడుతుంది. ఆ జ్ఞానయుక్తంగా ప్రవర్తించినప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా కూడా మనం నడవాలని అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ పత్రిక ద్వారా చెబుతున్నాడు. అది వారికని మనం అనుకోవద్దు, వారితో పాటు మనకు కూడా ఇది అవసరమే. ఎందుకు అంటే మనందరికీ కూడా తెలుసు, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మనం ఒక్కసారి అవగాహన చేసుకున్నప్పుడు మనందరికీ కూడా ఇవి చివరి దినాలే, కడవరి దినాలే, చెడు దినాలే అనే విషయాన్ని మనకి సుస్పష్టంగా తెలుస్తూనే ఉంది. అవునా? అయితే వీటికి చివరి దినాలని, చెడు దినాలని, వీటికి చిహ్నాలు ఏమిటి అని అడిగినప్పుడు యేసు ప్రభువు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ అధ్యాయము 24వ అధ్యాయంలో 6-8 వచనాల వరకు చూసుకున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే చివరి దినాలకి సూచనలుగా అక్కడ ఏం చెప్తున్నారంటే యుద్ధములు, యుద్ధ సమాచారములు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా కలుగుతాయి అని మనకి చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటున్నప్పుడు మన పరిస్థితులన్నీ కూడా ఆ రీతిగానే ఉన్నాయిగా. రష్యా ఉక్రెయిన్ కనుక యుద్ధాన్ని మనం చూసాం. అది కొనసాగింది, ఇప్పటికైనా ముగిసిందో లేదో ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. అలాగే అమెరికా ఇరాన్ యుద్ధం ఆగుతున్నది, సాగుతున్నది. ఇవన్నీ కూడా దేని నిమిత్తం వచ్చాయి అంటే ఒక కారణం, బలిష్టమైన కారణం ఏం లేదు. ఆధిపత్య పోరు కానీ, ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో కానీ, లేదా అహంభావంతో కానీ ఈ చెడు దినాల్లో ప్రవహించే ఆ యొక్క చెడు దినాలను బట్టి కూడా వచ్చే కొన్ని కల్పనలు కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా యుద్ధములు, యుద్ధ సమాచారాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన ఫిలిప్పీన్లో చూసుకున్నప్పుడు భూకంపం చాలా భయంకరంగా వచ్చిన విషయాన్ని మనం చూసాం. ఫిలిప్పీన్స్లోని అలాగే జపాన్లోని వచ్చిన భూకంపాలు
ఇక వరదల గురించి చూసుకుంటే ఇప్పుడు మన భారతదేశంలో మనం చూస్తున్నాం. మహారాష్ట్ర అంతా కూడా వరదల్లో మునిగిపోయి ఉంటూ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. అలాగే కేదార్నాథ్ యాత్రలకు వెళ్ళే వారందరూ కూడా ఆటంకం కలుగుతుంది. కారణం ఏమిటంటే ఈ యొక్క కొండ చర్యలు పడిపోయి అక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. భూకంపాలు, వరదలు, ఇబ్బందులు, ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు మనము చివరి దినాల్లో ఉన్నాం, చెడు దినాల్లో ఉన్నాం అనే విషయాన్ని మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. ఈ మాత్రం తెలిస్తే చాలా అండి అంటే కాదు, ఇంకా ఉంది. ఏంటంటే ఈ చివరి దినాల్లో మనుషుల యొక్క ప్రవర్తన తీరు కూడా ఎలా ఉంటుందో ఈ యొక్క అపోస్తలుడైన పౌలే తిమోతికి చెబుతూ ఆయన రాస్తున్నాడు. 2 తిమోతి గ్రంథం 3వ అధ్యాయము 2 నుంచి మనం చూసుకుంటున్నప్పుడు ఆయన చెప్తాడు. అక్కడ ఆ యొక్క దుర్దినములు అనే విషయాలు రాయబడుతుంది. ఇక్కడ చెడ్డ దినములు అన్నారు, అక్కడ ఆఖరి దినములు అన్నారు, ఇక్కడ దుర్దినములు అంటారు. దుర్దినముల్లో మనుషుల యొక్క ప్రవర్తన తీరు ఎలా మారిపోయి వారందరూ కూడా ఎలా ఉంటారంటే మనం అక్కడ ఆ లిస్ట్ అంతా చదివితే ఆ లిస్ట్ లోని మనకు కనబడేవి 3 అవలక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఏమిటి అవలక్షణాలు అంటే మనుషులు స్వార్థప్రియులు, రెండోది వారు అవిధేయత కలిగిన వారు, పెద్దలు గౌరవం లేనటువంటి. ఇక మూడోది ప్రేమ లేనటువంటి వారు. ఈ మూడుని అక్కడ మనకి బోర్డు లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ అంతటిని మనం కనుక్కుని 3 కేటగిరీలుగా తీసుకుంటే ఆ 3 కేటగిరీలో మనకు వచ్చేవి, ఒకటి మనుషుల యొక్క స్వార్థము, రెండోది మనకి కనబడి విధేయత లేకపోవడం, మూడోది ప్రేమ లేకపోవడం. ఈ 3 కారణాల వల్ల మనుషుల్లోని ఇందాక కీర్తనలో మనం చూసామే దుష్ట ప్రభావము ఎక్కువగా పెరిగి అది అయిపోతుంది. కాబట్టి ఇటువంటి చివరి దినాల్లో దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉపదేశిస్తూ ఉన్నాడు. ఎందుకు భూకంపాలు ఎందుకు వస్తున్నాయి, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ అన్నప్పుడు దేవుడు ఆయన ఏమంటే సమస్తం కూడా నా కంట్రోల్లో ఉంది, జాగ్రత్త అనే ఒక ఇండికేషన్ ని ఆయన మనకి ఇవ్వడానికి ఆయన సూచిస్తున్నాడు. ఇదిగో సమస్తం కూడా నా అధీనంలో ఉంది, మీరు నా మాట పెడచెవి పెట్టి మీకు నచ్చిన రీతిలో మీ ప్రవర్తనని మార్చుకొని నాకు విరోధంగా మీరు లేచినట్లయితే ఇది నా ఉగ్రత సుమా అన్న విషయాన్ని చెప్పడానికి ఆయన ఇవి సూచనలుగా మనకి ఇస్తూ ఉన్నారు. అవునా కదా? సూచనలు ఎందుకు ఇచ్చారు అని మీరు అడగవచ్చు. నోబుల సమయంలో కూడా భూమండలం అంతా కూడా ఏమైపోయింది, చెడిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఇక ఈ సృష్టి అంతటిని కూడా నేను నాశనపరచాలి అని అనుకొని చూసినప్పుడు భూమి మీద ఆయన దృష్టికి కేవలం నోబహు మాత్రము నీతిమంతుడిగా అగుపడ్డాడు. నోబహు ద్వారా ఆయన దేవుని యొక్క సమాచారాన్ని వారికి ప్రజలకి అందించి ఎన్నో సంవత్సరాలు ఆయన ఆ వార్తను అందించాడు. ఎందుకంటే దేవుడు రాబోయే కాలంలో ప్రళయంతో ఈ యొక్క భూమిని నాశనపరచబోతున్నాడు, కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి అని ప్రకటిస్తూ దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఆయన పడవను కూడా తయారు చేశాడు. రావాల్సిన సమయం వచ్చింది. వినని వాడు వినలేదు, ఎగతాళి చేశాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు కేవలం ఆయన నోబహును కుటుంబాన్ని మాత్రమే ఆ పడవలో ఎక్కించి మిగతా అంతా కూడా సర్వనాశనం చేసిన సన్నివేశం బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంది. ఆ చేసిన తర్వాత దేవుడు కనికరించి కృప చూపి ఆయన నోబహుతో ఓ మాట అన్నాడు, ఇక మీదట ఈ రీతిగా నేను ఈ సర్వనాశనాన్ని నేను చెయ్యను, ఈ యొక్క జల ప్రయాణంతో వీటిని నేను నాశనపరచను అని చెబుతూ నా మాటకి గుర్తుగా ఆకాశంలోని మీకు ఒక ఇంద్రధనుస్సుని నేను పెడతాను, అది వచ్చినప్పుడు నేను వాగ్దానం చేస్తానని చెప్పి మీరు గుర్తుంచుకోండి అని వారు చెప్పిన మాటలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాల్లో దేవుడు మరలా ఆదిగా చేయకుండా ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూనే మనకి ఇవ్వటనే హెచ్చరిక చేస్తూ ఉచ్చరిస్తూ బోధిస్తూ సరి చేసుకొని మనకి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి, మనము
నశించిపోకూడదు అంటే దేవుని యొక్క అభిలాష. దుష్టులు సైతము కూడా దుష్టత్వంలో పడి మరణించడం వల్ల దేవునికి ఇష్టము లేదు అని ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన తను ఏం చేస్తున్నాడంటే మనకి వాళ్ళని ఒక సూచనలు ఇచ్చి, ఇదిగో ఈ సూచనలు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా నా అధీనంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు కలుగజేస్తున్నాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరు మనసు మార్చుకొని మీరు దేవుని వైపు తిరగండి, దేవుని వైపు తిరిగి దేవుని కృపని పొందుకోండి. అలా చెప్పిన దేవుడు కృప చూపుతాడా అనే సందేహం మనకు కలగచ్చు. ఎస్, నీనేవే పట్టడానికి రమ్మని 3 సార్లు ఈ విధంగా దేవుడు అవకాశాలు ఇచ్చాడు. యోనా వెళ్ళాడు, తర్వాత ఇంకో 2 భక్తులు కూడా వెళ్ళారు. వాళ్ళందరూ వాళ్ళు మారుమనసు పొంది పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారికి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి అలా ఇచ్చే దేవుడు ఈ రోజు మనకి ఇవ్వడా? మనం కూడా పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే ఆయన మనకి అటువంటి రక్షణ అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము మారు మనసు పొంది దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఆధిపత్యాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని ఆయన మాట విని ఆయనకి నచ్చిన రీతిలో మనం జాగ్రత్త పడితే ఆయన మనల్ని కాపాడతాడు, రక్షిస్తాడు. ఆయన అంటున్నాడు, నీ ఇర్మియా గ్రంథంలో ఎక్కడ అంటున్నాడు, ఏమంటే నీవు రావాల్సి ఒక రాదలుచుకుంటే తిరిగి నా ఎదుటికి రా. అంతేకాదు ఇంకో మాట కూడా అంటున్నాడు, నేను మీ గురించి ఇర్మియా గ్రంథం 29:11 వచనంలో అంటాడు, నేను మీ గురించి రచించిన ప్రణాళికలన్నీ కూడా అవన్నీ కూడా మీ మేలు కొరకే, మీ మేలు కొరకే. ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఈ సూచనలు కావచ్చు, ఇవన్నీ దేని గురించి మనం మేలుకొరకే. అంటే మనం మేలుకొని సరి చేసుకొని దేవుని ఇష్టంగా దేవుని ప్రేమ పొందుకొని దేవుని కృప నుంచి తప్పించుకోవాలనేది ఆయన యొక్క ప్రణాళిక. కాబట్టి ఆయన ఇటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు కొంతమందికి చెవుకి ఎక్కుతాయి, కొంతమందికి చెవుకి ఎక్కవు. అవునా కదా? దీన్ని అపోస్తలుడు పౌలు మొదట మోసలో పోసి చెప్పాడు. ఆ మాట ఏమిటో తెలుసా? ఆయన యేసు యొక్క సిలువ యొక్క వార్త విషయంలోని ఆయన ఒక మాట చెప్పాడు, రక్షింపబడుతున్న వారికి సిలువను కూర్చిన వార్త జీవాత్మకు వాసనగా ఉంటుంది, అలాగే అదే సిలువ యొక్క వార్త నశించిపోతున్న వారికి మరణపు వాసనగా ఉంటుంది. అంటే దేవుని లక్ష్యం పెట్టిన వాడు, దేవుడు లేదనేవాడు, దేవుని మాట పరిచయం పెట్టే వారికి ఇవన్నీ అవన్నీ ఎక్కడ చేస్తారులే అని నిర్లక్ష్యము తోడులో వెళ్ళే వారికి ఇది నాశనమే. కానీ అవును కదా, సమస్తము సృష్టి అంతా కూడా దేవుని చేతిలో అధీనంలో ఉంది కదా, ఆయనకి నచ్చిన రీతిలో సమస్త సృష్టి కూడా నడుస్తున్నారు కదా, ఆయన ఆదేశిస్తే ఈ యొక్క నీళ్లు భూమి మీద వస్తున్నాయి కదా, భూమి కదులుతున్నారు కదా అని మనం జ్ఞానయుక్తంగా మనం తెలుసుకున్నట్లయితే, ఎందుకు తెలుసుకోవాలి? కీర్తన పడే ఒక్కటే సృష్టిని చూసినప్పుడు పగటికి పగలు, రాత్రి రాత్రి దేవుని యొక్క మహోన్నత మహత్తుని అది మనకి గుర్తు చేస్తున్నది. అంటే సృష్టిని చూసినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క ఆధిపత్యం, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం తెలుసున్నది. అంటే సమస్త సృష్టి కూడా ఆయన స్వాధీనంలో ఉంది అనే విషయాన్ని ఆయన చెబుతున్నాడు. కాబట్టి ఈ యొక్క సృష్టి ద్వారా ఇచ్చే సంకేతాల్ని మనం జాగ్రత్తగా వినాలి, విని తదనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, యోబు చెప్పిన మాట కరెక్టేనా? నాకు ఉపదేశం చేయండి, నేను మౌననే ఉండును, ఏ విషయంలో తప్పిపోతున్నావు? కరెక్టేగా? ఈరోజు మనం కూడా మన దేవుని ఎదుట ఆ రీతిగా ప్రభువా నువ్వు మాకు తెలిసి మేము ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ చివరి స్థితిలో, ఈ యొక్క పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు మేము కూడా నేను నమ్మేవారి మాటే కానీ మాలో కూడా మేమేమి అతిథులు కాదు, లోకరీతులుగా ఉన్నట్టే మాలో కూడా ఇంకా స్వార్థం ఉంది, అవిధేయత ఉంది, ప్రేమ చల్లారిపోయి ఉంది. ఇటువంటి రీతిలో నిన్ను చేరాలని, మీ కృప పొందుకోవాలంటే అయ్యా మేము ఏం చెయ్యాలి?
ఎలా మెలగాలి, ఎలా తప్పించుకోవాలి, నీ ఉగ్రత నుంచి మీరు ఎలా తప్పించుకొని నీ యొక్క రక్షణలో నడిచి నువ్వు ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని పిలుచుకున్నావో, ఏ ఉద్దేశంతో అయితే నీ రక్షణ ఇచ్చావో, ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని ఆదరిస్తున్నావో ఆ గమ్యస్థానానికి మేము చేరడానికి మేమేం చేయాలి? ఇవాళ ఉదయం మొబైల్ తెచ్చిన తర్వాత స్టేటస్లో ఎవరు పెట్టిన ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. ఏమిటంటే ఒక ఆప్షన్, దేవుడు చెప్తున్న మాట, మనిషి చే చెక్కబడిన శిల్పములో నేను ఉండగా, దేవుడు అంటే మనుషులు రాత్రి చెక్కి అందులో దేవుడు బొమ్మలు చేస్తున్నారుగా, మనిషి చే చెక్కబడిన శిల్పములో నేను ఉండగా నాచే సృష్టింపబడిన నీలో నేను లేనా? నాచే సృష్టింపబడిన నీలో నేను లేనా అడిగి, నీలో ఉన్న నన్ను నువ్వు చూడాలనుకుంటే, నీలో ఉన్న నన్ను నువ్వు చూడాలనుకుంటే నీలోనికి నువ్వు వెళ్ళు. ఏమన్నాడు? నీలోనికి నువ్వు వెళ్ళు అంటే నీ అంతర్మదను నువ్వు చేసుకో. నువ్వు ఎలా ఉన్నావు, దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు, దేవుని మాటకి ఎలా విజయం చూపిస్తున్నావు, ఎలా నడవడిక ఉంది. అవును కదా, మనలో ఉన్న దేవుణ్ణి మనం గుర్తించాలంటే మనం దేవుని దగ్గరకు కాదు, మనం ఏం చేయాలి, మనలో మనం వెళ్ళాలి. అందుకే నీ మోకాల్లో పొరపెట్టి ఒకసారి ఆలోచించు అని మన పెద్దవాళ్ళు తింటూ ఉంటారుగా. బుద్ధిలేని వాడా, నీ మోకాల్లో పొరపెట్టి ఒకసారి ఆలోచించు అంటే నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇక్కడ ఈ చెడు దినాల్లో దేవుడు మనకి అదే ఆదేశాలు ఇస్తున్నాడు. ఒక్కసారి మనం పరీక్షించుకొని దేవుడు ఇస్తున్నగా మనం ఆయన వైపు తిరగాలి. అయితే ఎలా అనాలి? అజ్ఞానులు ఏదో జరిగిపోతుంది మా చేతిలో ఏమైనా ఉందా, ఏదో దేవుని ఇష్టం జరిగిపోయింది అని అలాగా అనేసి ఊరుకోవడం కాదు. ఎందుకు జరుగుతున్నది, ఈ జరుగుతున్న దాంట్లో నుంచి దేవుడికి ఇష్టంగా మనం ఎందుకు మారలేము అని మనం జ్ఞానయుక్తంగా, అది అర్జునులు వల్లే కాదు. అర్జునులు ఏం చేస్తారు, మూర్ఖులు ఏం చేస్తారు, మా చేతులు ఏముంది, జరిగేదంతా జరుగుతుంది అని దేవుడు చేస్తున్నాడు కదా, దేవుడు ఎక్కడైతే ఉంటుంది, దేవుడు ఎక్కడ లేకపోతే లేదు. దేవుడు హృదయాన్ని తెలుసుకొని ఆయనకి నచ్చిన రీతిలో మనం జ్ఞానంతో మనం ఎదిగి మనల్ని మనం మార్చుకుంటే దేవుడి యొక్క హృదయాన్ని మనం పొందుకుంటాం. అప్పుడు మనం దేవుడు మనతో సత్సంపర్కాన్ని కలిగి దేవుడు మన మీద పెట్టుకున్న ఆశ, మనం దేవుడి మీద పెట్టుకున్న ఆశ నెరవేరి ఏ గమ్యస్థానానికైతే దేవుడు మనం తీసుకెళ్ళాలి అని ఆశిస్తున్నాడో ఆ గమ్యస్థానానికి ఆయన తప్పక తీసుకుని వెళ్తాడు. మనం ఆయనతో వెళ్ళగలుగుతాం. హానోకు దేవునితో, హానోకు ఎవరండి? పరలోకం దిగొచ్చినాడా? మన్నాడు వాడే, కానీ దేవుడితో నడిచాడు. అంటే ఓ ఇద్దరు కలిసి నడవాలి అంటే ఇద్దరిలో ఏముండాలి? సమ్మతి గల మనసు ఉండాలి. సమ్మతి గల మనసు లేకుండా ఇద్దరు కలిసి నడవలేదు. కుటుంబంలో కూడా, భార్యాభర్తల్లో కూడా ఒక అవగాహన లేకపోతే, సరి అయిన అవగాహన, ఒక ఏకమైన అవగాహన లేకపోతే ఆ సంసారంలో అది సాఫీగా సాగదు. ఒడిదుడుకులే, ఎత్తుపట్టాలే, అవునా కాదు? కాబట్టి మనం కూడా దేవుడితో నడవాలి. ఆ సత్సంబంధం కలిగి ఉండాలంటే దేవుడితో మనం సమ్మతించాలి. మనం జ్ఞానులు కాదు, మనం అజ్ఞానులమే. దేవుడు జ్ఞాని. దేవుడు జ్ఞానేనా? దేవుడికి ఏం చేస్తాడు అంటారా? చెప్పండి. దేవుడికి ఏం తెలియదు చెప్పండి. దేవుడు సర్వజ్ఞుడు అని పేరే. ఏంటి సర్వజ్ఞుడు అంటే దాని అర్థం ఏంటి? సర్వము ఎరిగినవాడు.
అటువంటి వాడు జ్ఞాని. ఆ జ్ఞాని యొక్క మాటల్ని మనం తీసుకొని మనం కూడా మన జ్ఞానాన్ని పెంపొందించుకొని జ్ఞానయుక్తంగా అపోస్తలుడు పౌలు దగ్గర అన్నాడు, అజ్ఞానములే కాకుండా జ్ఞానముతో. ఏమిటా జ్ఞానం? ఈరోజు మనం చూద్దాం. ఎలా మార్చుకుంటే అవుతుంది. నిజమే, మనందరూ కూడా పతనావస్థలో ఉన్నామే. ఎవరు కూడా అతిశయించడానికి ఏమాత్రం కూడా ఏ ఒక్క ఆధిక్యత లేదు. ప్రతి వాదాంతో కూడా ఎక్కడో దగ్గర లోపాలు ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి. అంతే. ఇవన్నీ కాచి వడపోచే ఆయన ఏమన్నాడు? నీతిమంతుడు ఏ భేదం లేదు. అందరూ కూడా దేవుడు అనుగ్రహించిన కృపని కోల్పోయి దేవుడికి దూరం అయిపోయిన వారే. మనం కూడా దేవుని అంగీకరించి దేవుని స్వీకరించి దేవుని ఆజ్ఞ ప్రకారం బాధ్యతలు తీసుకొని దేవుళ్ళు ఉన్నాము అనుకుంటూనే జారిపోతున్న వారు. కాబట్టి సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఏమిటి ఈ జాగ్రత్త పడడం? ఏమన్నాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒకటి, జ్ఞానయుక్తంగా మెలగడం ఒకటి. ఈ రెండు కూడా ఎలా చేయాలి? ఒళ్ళు దగ్గర చేయాలి, జాగ్రత్తగా, నిర్లక్ష్యంగా కాదు, జాగ్రత్తగా చేయాలి. ఏమిటి చేయాలి అంటే మనం చూసుకున్నప్పుడు ఒక రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఆత్మీయ జాగ్రత్తలు. ఏం జాగ్రత్తమ్మా? అర్థంగా జాగ్రత్తలు కాదు, ఆత్మీయ జాగ్రత్తలు. ఆత్మీయ జాగ్రత్తలో మనం చేయవలసింది ఏంటంటే మొట్టమొదట దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని సరైన రీతిలో వినియోగించుకోవడం, సద్వినియోగం చేసుకోవడం. సమయం దాటిపోతే అది మనకి తిరిగి రాదు. అవునా కాదు? వస్తుందా? జారిపోయిన సమయం మనకి దొరకదు. అందుకే సమయం ఉండగానే మనం చక్క పెట్టుకోవాలి ఇల్లు. కాబట్టి ఇక్కడ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మన ఆత్మీయ జాగ్రత్తలో మొట్టమొదటి విషయం. సద్వినియోగపరచుకోవడం అంటే మనం దేవుడు మాట ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా చేయమంటే అలా చేసి ఆయన సంతృష్టిపరిచి మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనందరికీ కూడా ఒక మంచి జబ్బు ఉంది. మంచి జబ్బు. ఏం జబ్బు చెప్పమ్మా? ఏమైనా మంచి మాట చెప్పి ఈ పని చెయ్యండి అంటే రేపు చేస్తారు. ఎప్పుడు రేపు చేస్తారు. రేపు తిరిగి రావాలి ఎప్పుడు. అవునా? ఎప్పుడు రేపే. సమయాన్ని వృధా చేసుకుంటాం ఈరోజు. కాబట్టి అలా కాకుండా ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అది అలా చేయాలి. లోకంలో ఒక నానుడు ఉంది, రేపు చేయవలసిన పని ఇవాళ చేయి, ఇవాళ చేయవలసిన పని తక్షణమే చేయి. కాబట్టి సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగపరచుకోవాలి. రాలేడు దేవుడు నీకు ఎన్ని గంటలు ఇచ్చాడు? నీకు ఎన్ని గంటలు ఇచ్చాడు? 24 గంటలు. కుమారి నీకు ఎన్ని ఇచ్చాడు? ప్రేమతో 2 గంటలు ఎక్కువ ఇవ్వలేదు. ఏ అందరికీ ఆయన సమానంగా ఆ 24 గంటలు ఇచ్చాడు. దాన్ని మనం సరైన రీతిలో సద్వినియోగపరచుకోవడం మన కర్తవ్యం. ఎలా వాడుకోవాలో దేవుడు జ్ఞానంతో చెప్తూ ఉన్నాడు. దాన్ని అలా వాడుకోవాలి. ఇది ఆత్మీయ జాగ్రత్త తీసుకోవడం మొట్టమొదటి. వ్యసనాలకి, చెడు తిరుగులకి, అక్కడ లేని దెబ్బలాట్లకి, వాగ్వాదాలకి, లేనిపోయిన వాటికి మనం వెళ్ళి మన సమయాన్ని వృధా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో తెలుసా? సామెతల గ్రంథంలోని ఆయన చెబుతూ ఉంటాడు. జ్ఞానేశ్వరుడు తనకు పట్టని జగడము పోవాడు పరిగెడుతున్న కుక్క చెవులు పట్టుకుని మొత్తం సంబంధం. పరిగెత్తిపోతున్న కుక్క చెవులు పట్టుకుంటే ఏం చేస్తుంది? వెంటనే ఒక ముక్క ఆగేస్తుంది. అవునా కదా? అది దాని పని మీద నిలిపోతుంది. పరిగెత్తి నీకు పని లేదు,
దాని చెవులు పట్టుకున్నాం అనుకో, ఏం చేయాలి, చిన్న మొక్కలు ఆటలాడిపోతుంది. పని లేని వారు చేసే పనులు, మూర్ఖులు చేసే పనులు. అలా కాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి నిమిషం కూడా మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామండి అంటే అది కొంచెం ఎలా చేసుకోవాలి? అపోస్తలుడు పౌలు చెప్పినట్టు సర్వాంగ కవచాన్ని ధరించి, యుద్ధోపకరణాలు ధరించి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈ జీవితం యుద్ధ పోరాటమేగా, మనం ఉంది చివరి గడియల్లోనేగా, యుద్ధ సమాప్తి జరిగిపోయే సమయమేగా. మనం ఇప్పుడు ఎలా ఉండాలి? ఫుల్ యూనిఫామ్ లో ఉండాలి. ఏమిటా యూనిఫామ్? రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే మైవైపు, విశ్వాసం అనే డాలు, సిద్ధపాటు అనే జోడు, వాక్యం అనే ఖడ్గం. ఎప్పుడు కూడా మనం వీటితో సిద్ధపడి సర్వాంగ కవచాన్ని ధరించి ఉన్నప్పుడు మనం ఆత్మీయ జాగ్రత్తలో మనం ఉండగలుగుతాం. అపవాది యొక్క బాణాలు ఎటు పత్రులు వస్తాయో మనకి తెలియదు, ఊహించిన రీతిలో వాడు కొడుతూ ఉంటాడు. కానీ మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన నిర్లక్ష్యమే మన అపజయానికి కారణం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడోది, మన కర్మాగారాన్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఏమిటా కర్మాగారం? నీ హృదయం అన్నిటికీ కర్మాగారం అంతేనా? ఆలోచనల కారాగారం ఉంది. సామెతల గ్రంథంలోనే 4:23 చెప్తున్నాడు జ్ఞాని సొలొమోను, నీ హృదయము కాదు 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 చూడు, నీ హృదయంలో జీవనదులు ప్రవహించను. కాబట్టి నీ హృదయం అన్నిటికంటే నీ హృదయంలో జాగ్రత్తగా కాపాడుకో. అదేలే అంటే అక్కడ కూడా ఉంది, కానీ ఇక్కడ ఏమంటాడే? జీవజల నదులు అంటే దేవుడు అనుగ్రహించి ఆ యొక్క ప్రవాహం మనలోకి ఆయన నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం వాడుకోవడానికి మన హృదయం అనే ఆ కర్మాగారాన్ని దాన్ని మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే దుష్టాలోచనలు, దుర్మార్గ ఆలోచనలు, ఈర్ష్య ఆలోచనలు, కపటాలు అన్ని కూడా ఎక్కడ తయారవుతాయి? హృదయంలోనే కర్మాగారం. కాబట్టి హృదయం అనే కర్మాగారాన్ని మనం జాగ్రత్త, ఆత్మీయ జాగ్రత్తలో ఇది ఒక విషయం. ఇకపోతే సమయాన్ని నేను సద్వినియోగపరుచుకుంటున్నాను, ఓకే, 100 మార్క్స్, ఓకే. అన్నీ కూడా సిద్ధంగా యూనిఫామ్ వేసుకొని నేను రెడీగా యుద్ధోపకరణాలు పట్టుకొని యుద్ధం చేస్తున్నాను, అందులో కూడా దొరకలేదు అని అనుకోవడం. ఇకపోతే నా హృదయం ఏ చెడుకి తావివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాను, ఎటు పక్కన కూడా ఏ లీకు లేకుండా నేను చూసుకుంటున్నాను అని ఈ మూడు ఉంటే మరొక్కటి ఎక్కడో జారిపోతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఏమిటంటే ఆత్మీయ గర్వం. నేను భక్తుల్ని, నేను ప్రార్థన చేస్తేనా, నేను బోధిస్తేనా. అందుకే అపోస్తలుడు పౌలు ఓ దగ్గర మొదటి కొరింథీయుల పత్రిక 10:12 ఏం చెప్తాడంటే, తాను నిలుచున్నాను అనుకునేవాడు అది మనం చేయవలసినది. మనం నిలుచున్నామని అనుకున్నాం, ఇక మాకు తిరగలేదు, నేను స్థిరమైపోయాం, బలమైపోయాం, ఇక మాకేం లేదు అనుకుంటే పడిపోవడం, నేను పడగొట్టడం అపవాదికి క్షణంలో పడి. కాబట్టి నిలుచున్నాను అనుకున్నవాడు ఏమాత్రం కూడా పడిపోకుండా తనను తాను జాగ్రత్త పడాలి, నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాలి. ఇవి ఆత్మీయ జాగ్రత్తలు. అర్థమవుతుందా? మా ఆత్మీయ జాగ్రత్తలు అంటే మనకి ఎక్కడ బయట నుంచి కొనుక్కుంటే కొనుక్కో. అర్థమవుతుందా? ఈ మాటలో అమ్ముతారేమో, సాయంత్రం వెళ్తే చేసుకుందాం అంటే కొడదు. ఇవి అలవర్చుకోవాల్సింది.
దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క మాటలతో, దేవుని దాసులో, దేవుని యొక్క బిడ్డల సహవాసంలో వీటిని మనం అలవర్చుకోవాలి తప్ప మనకి ఎక్కడో బయట దొరకదు. అలాగే మనం నియంత్రించుకోవాలి. మనం ఏం చేయాలి? నియంత్రించుకోవాలి. సామెతల గ్రంథంలోనే జ్ఞాని అయిన సొలొమోను మరో మాట చెప్పాడు. ఈ విశ్వంలో బలవంతుడు ఎవరు? సంసోనా? అది సంసోను కాదురా. తన మనసును ఎవరైతే స్వాధీనంలో ఉంచుకుంటారో వాడు బలవంతుడు. ఎందుకంటే నా మనసు నా మాట వినదు. అవునా? దాన్ని మనం స్వాధీనంలో ఉంచుకున్నప్పుడే ఎస్ దావీదు లాంటి వాడు ఏమన్నాడు? ఓ నా ప్రాణమా, ఓ నా మనసా, అస్తమానం హెచ్చరించుకుంటూ ఉండేవాడు. కాబట్టి ఈ ఆత్మీయ జాగ్రత్తల్ని మనం తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అయినా ఎక్కడో ఆలోచిస్తున్నాయండి. వేరే మైండ్లో ఎక్కడ ఉన్నావా? ఎక్కడే ఉన్నావా? వెరీ గుడ్. ఎక్కడ కొంచెం మోహం కలుసుకొని వచ్చి. ఇకపోతే మన ప్రవర్తనలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఎందులో ప్రవర్తనలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నీ బాగున్నాయి అని అనుకుంటే అపవాది ఇంకో విషయాన్ని కూడా చేస్తున్నాడు. ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15వ వచనంలో యేసు ప్రభువు చెప్తున్నాడు, వీరు మంచి భక్తి పనులు, దేవుని వాక్యం అంటే బాగా శ్రద్ధ కలిగిన వారు, దేవుని వాక్యమే మాకు కావాలి అనుకుంటున్న వారు, అందు గురించి మీరు ఇలా చెయ్యండి అన్నాడు. ఏమిటి? జాగ్రత్త పడండి. ఎవరితో జాగ్రత్త పడమన్నాడు? 7:15 అమ్మా. మత్తయి సువార్త 7:15. చూడండి, అదే మాట్లాడకుండా అబద్ధ ప్రవర్తన చోట జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె చర్మం కొనుక్కొని కాబట్టి మనం గుడ్డిగా దేన్ని కూడా డెరయా సంఘంలో ఉన్న విశ్వాసులు వాళ్ళు ఏం చేసేవారుగా, ఉదయ్ కుమార్ ఇక్కడ చెప్తే వాడు ఇంటికి వెళ్ళి ఈ చెప్పింది తప్ప రైటా అని మనం ఏం చేస్తున్నాం? మా అయ్యగారు చెప్పిందే రైట్ కాబట్టి మేము అన్ని కూడా లేచి ఇక్కడ ఆయనకే ఇచ్చి వెళ్ళిపోతాము, వదిలేసి వెళ్ళిపోతాను. అవునా? జాగ్రత్త. మన ప్రవర్తనలో మనం ఎవరి ప్రవర్తన బట్టి వారిని, వారి ఫలాన్ని బట్టి మనం వారిని గుర్తించి వారిని అనుసరించాలి తప్ప ఎవరిని పెట్టే వారిని అనుసరించడానికి వీల్లేదు. మన ప్రవర్తన జాగ్రత్తగా, మన ప్రవర్తన అంటే వారి ప్రవర్తన బట్టి కూడా సహవాసంలో ఒకరి ప్రవర్తన ఒకరు కదా. సహవాసం చేసేటప్పుడు, బోధ వినేటప్పుడు, వారిని కలిసేటప్పుడు మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే మన నడవడికి కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని యొక్క లేఖనంలో ఒక మాట ఉంది. ఏముంది? సత్యమైతే మీరు అందరితో మొదటి ఏమన్నాడు? ఇంపాసిబుల్. సత్యమైతే అంటే మనుషుల యొక్క మనసు దేవుడికి తెలుసు. నాకు ఇంకొకరితో పడకో, అవునా? కానీ ఒకరితో ఒకరు సమాధాన పడవలసిన అవసరం ఉంది. సిలువుకి గుర్తు 2 కర్రలు, ఒకటి నిలువు కర్ర, ఒకటి అడ్డ కర్ర. నిలువు కర్ర దేవుడితో సంబంధాన్ని సూచిస్తూ ఉంటుంది. అడ్డ కర్ర తోటి వ్యక్తులతోటి మన సంబంధాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ 2 పర్ఫెక్ట్ గా ఉంటేనే దేవుని యొక్క అనుభూతి, దేవుని యొక్క కృప.
కారణం ఏమిటి? నీ సత్క్రియలు చూసి నీ జనులు అనుజనులు పరలోకమందున దేవుణ్ణి కొనియాడాలి. నువ్వు చాలా భక్తిపడుకొని వాళ్ళు నిన్ను కొనియాడితే దేవుడు అక్కడ మార్కులు వేస్తాడు. అర్థమైందా? ఈ మార్కులు ఎక్కడ సంపాదించాలి? ఒక దేవుడి దగ్గరే కాదు, పేపర్ పక్క ఉంది, ఇటు ఉంది. అవునా? క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, ఒక పక్కే రాజైపోతున్నాడు, కుదరదు కదా, మార్కులు ఫుల్గా వస్తాయా? అలాగే ఇక్కడ కూడా రెండు పక్కల ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్త మన నడవడిక. సామెతల గ్రంథంలోనే ఒక మాట ఉంది, ఎక్కువ సామెతల గ్రంథంలోనే చూస్తున్నాడు, నీ పొరుగువాడు నీ యొక్క నిర్భయముగా జీవించేటట్టు నువ్వు ఉండు. ఉందా లేదా? నీ పొరుగువాడు నీ దగ్గర నిర్భయముగా, నా ఇంటి పక్కని రావునాయుడు ఉన్నాడు, నాకు ఇంకేం బెంగలేదని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అలాగా ఉండేటట్టు. అలా మనం ఉండగలుగుతున్నామా? ఈ బాబు మన పక్కన తెచ్చారు అని మనం ఎవరి అక్క తిట్టించుకుంటున్నామా? వీడు ఇక్కడ పోతే మరి పేడ ఎగడైపోతుంది అని అనుకుంటున్నామా? అనేటట్టు మన ప్రవర్తన ఉంది. సరి చేసుకోవాల్సిందేగా. కాబట్టి మన పక్కన మన వాళ్ళు నిర్భయముగా, ఈ సమయంలో మన సింగపూర్ సభ్యులు చెప్పిన మాట నేను మరోసారి మీకు చెప్పడానికి ఏ మాట కూడా సంకోచించాను. ఏమన్నాడు కదా సార్? నేను దేవుని నమ్మనండి. ఏమన్నాడు? నేను దేవుని నమ్మను. మీరు దేవుని నమ్ముతున్నారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను కదా సార్ అంటే. ఆ సాక్ష్యాన్ని ఆ రీతిగా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ మనం ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇకపోతే ప్రతి దానికి కూడా మనం స్వబుద్ధిని ఆధారము చేసుకోనగా అని చెప్పాడు. ఎవరు? ఆ సామెతల్లోనే ఏమన్నాడు? స్వబుద్ధిని ఆధారం చేసుకోనగా నీ పూర్ణ ప్రవర్తన అంతర్యందు, అంటే దేవుని మీద మాత్రమే నువ్వు ఆధారపడు. ఇవి మన జాగ్రత్తలు తీసుకుంటే ఈ రీతిగా మనం వెళ్ళగలిగినట్లయితే మనం ఈ చెడు దినాల్లోంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఉత్సాహపరుస్తూ యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ వచనంలోని ఒక మాట అంటూ ఉన్నాడు, ఈయన మాటలు విని ఎవరైతే తమ ఇల్లును కట్టుకుంటారో వారు బండ మీద ఇల్లు కట్టుకున్న వారితో సమానం. అంతేనా? అంటే దేవుని మాటలు మనం విని ఆ ప్రకారం ఇల్లు కట్టుకోవడం అంటే కేవలం మన ఇంట్లో ఉంటున్న ఇల్లు కాదు, మన యొక్క జీవితాన్ని మనం కట్టుకుంటే అవి బండ మీద కట్టుకోలేదు. బండ మీద అన్న మాట ఎందుకన్నారు? ఇందాక ఏమన్నారు? చెడు దినాల్లో ఏమొస్తాయన్నారు? ప్రకృతి వైపరీత్యాలు వస్తాయన్నారుగా, యుద్ధాలు వస్తాయన్నారుగా, భూకంపాలు వస్తాయన్నారుగా. ఇవన్నీ వచ్చిన ఆ ఇల్లు కదలదు, లేచలేదు. అక్కడ ఇది నిజమా అని మన సందేహాన్ని నివృత్తిపరచడానికి ఆయన మరొక 2 ఇళ్ళు గురించి చూపించారు. ఏమిటది? కర్రతో చేసింది, ఇసుకలో కత్తింది. కర్రతో చేసింది ఏమిటి? కాలిపోయింది. ఇసుకలో కత్తింది పుచ్చుకుపోయింది. అవునా కాదు? అందుకే అంటారు, ఈయన మాటలు విని, ఈయన ఉపదేశం విని ఈ జాగ్రత్తలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కదల్చబడక వాడు ఉంటారు. ఇవి చెప్పబడుతుంది. ఈ రీతిగా ఉంటే దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదంతో మనం నింపుతాడు. ఆశీర్వాదాలు గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీది ప్రసంగంలో ధన్యత అనే పేరుతోటి దేవుడు మనకి కొన్ని చూపించాడు. గతించిన దినాల్లో మన సురేష్ మనకి అది కొన్ని వారాలుగా చెప్పుకొని వచ్చాడు.
గుర్తుందా మీకు? అక్కడ ధన్యతల గురించి ఇచ్చాడు. 3వ వచనం నుంచి మనం ఇంచుమించు రవాణి 10వ వచనం వరకు 9వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఏం కనబడుతుంది? ఆత్మ విషయమై దేవుడు లేని వారు, దుఃఖపడేవారు, సాత్వికులు, నీతి కొరకు ఆకాంక్షలు గలవారు, కనికరం గలవారు, హృదయ స్థితి గలవారు, సమాధాన పరచువారు, నీతి నిమిత్తము హింసింపడేవారు, వీళ్ళందరూ కూడా దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ పొందుకునే వాళ్ళే. ఈ రీతిగా ఉండాలని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఆయన ఏది ఎలా ఉండాలి అనేది ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ తెచ్చుకొని వెళ్ళాడు వివరంగా. మనకు కూడా అవి వర్తిస్తాయి. కానీ మనలో పెట్టని కోటగా ఏమున్నాయో తెలుసా? వాటికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ ఉన్నాయి. ఏమిటి? అహంకారం, గర్వం, ప్రగల్భాలు, ఇతరుల్ని దూషించడం, తృణీకరించడం, మితిమీరిన నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్, అలాగే ఇతరుల మీద నింద మోపడంలో నెంబర్ 1. ఇవి ఆశీర్వాద కారణాల. సావిత్రిలోనే జ్ఞానేశ్వర సులోమను 6వ సావిత్రిలో ఆయన చెప్పాడు, నాకు అసహ్యం అన్నాడా లేదా? దేవునికి అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకి ఏమైనవి. అలా అక్కర్లేదు, చదివితే బాధపడతాం. ఎందుకంటే మనందరిలో కూడా పుష్కలంగా కేజీలు కొద్ది ఉన్నాయి. ఏమున్నాయి? కేజీలు కొద్ది. ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్నారు తెలుసా మీకు మార్కెట్లో? మీకే మా కుమారి చెప్పింది, కుమారి చెప్పింది వాళ్ళు చెప్పారు. నువ్వేనా? ఇది వచ్చావా? సిఎంఆర్లో, చెన్నై మాల్లో, సౌత్ ఇండియా మాల్లో కేజీలో చేరవేస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అబ్బా తక్కని ఆ మధ్య చోట మనిషి ఒకరికొకరు పట్టేసుకుంటారు. ఇది సమయం సద్వినియోగపరుచుకుంటారన్నా. కాబట్టి మనం దేవుడి యొక్క ఆశీర్వాదాలు, ఆ ధన్యతలు మనం పొందుకోవాలంటే ఆయన ఏం చెప్తున్నాడు? మనం ఆత్మ విషయమై. కానీ మనం ఏముంటున్నాం? ఆత్మ విషయంలో గర్విస్తులైపోయినాం. ఆత్మీయ గర్వం పెరిగిపోయింది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను, వారికంటే గొప్పగా ఉన్నాను. అవునా కాదు? ఇది ఆత్మీయ గర్వమేనా? ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మీయందు. కానీ ఆ దీనత్వం మనలో ఉండట్లేదు. దుఃఖపడేవారు బల్లులు. మనం దుఃఖపడుతున్నాం. దేని గురించి దుఃఖపడుతున్నాం? అవతల వాడికి ఏమైనా దొరికితే మనం దుఃఖం వస్తున్నారు. కానీ మన ప్రవర్తన చూసి మనం సిగ్గుపడి, దుఃఖపడి, పశ్చాత్తాపంతో మనం పడట్లేదు. అలా చూసుకుంటే సాత్వికత్వం, నీతి కొరకు జీవించడం. నీతి కొరకు జీవించే వాళ్ళకి సంపదలు అవి మెండుగా పెరిగిపోతున్నాయా? అన్ని ఫేక్ కి సూపర్. పద్మ వీడియో ఏదైనా యూట్యూబ్ లో చూసినప్పుడు మొట్టమొదటిగా ఎన్ని వ్యూస్ వచ్చి అని వాళ్ళు చూసినప్పుడు అలా చూసుకుంటుంది. కాబట్టి నీతి గల వారికి, స్వచ్ఛమైన మాటలు మాట్లాడే వారికి ఎవరు కూడా పట్టించుకోరు. ఈ వ్యూస్ రావు. అది చెప్తుంది ప్రకాష్ గడ్డ, అలాగే ఎవరు ఎడ్వర్డ్, ఇలాంటి వాడికి వ్యూస్ పెద్దగా ఉండట్లేదు. అక్కడ లేని వాళ్ళందరికీ కూడా నిన్న మొన్న వచ్చిన వాళ్ళందరూ కూడా లక్షల్లో వ్యూలు.
ఎందుకంటే వాడు వాక్యం కాదు, వాక్యంతో మొదటి కథ చెప్తారు కాబట్టి. కాబట్టి మనం వీటన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వీటితో పాటు దేవుడు కోరుకుంటున్న ముఖ్యమైన జస్ట్ కొన్ని గుణలక్షణాన్ని మనం కలిగి ఉంటే ఈ చెడు దినాల నుంచి మనం జాగ్రత్త పడచ్చు. ఏమిటంటే మొదటి విరిగి నలిగిన హృదయం కావాలి. ఏంటి? హృదయాన్ని విరిచేసుకుంటారా, కోసేసుకుంటారా? ఏ సుత్తి ఏ కత్తి అని అడిగితే నేను చెప్తాను, వాక్యం అనే సుత్తి, వాక్యం అనే కత్తి. ఈ రెండింటితో మన హృదయాన్ని వెరగొట్టుకొని నలగొట్టుకొని దేవుడికి ఇష్టలుగా ఉండాలి. దేవుడికి అర్పణ అర్పించేది ఏంటండి? వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చిన చాలునా? నో చాలు. నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన చాలునా? నో చాలు. ఏం కావాలి? విరిగి జరిగిన మనసే నీకు ఇష్టమైన అది. ఆ విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన హృదయం ఎవరికైతే ఉంటుందో వారిలో దీనత్వం ఉంటుంది, దయ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది, సాత్వికత్వం ఉంటుంది. ఆయన చెప్పిన ఇష్టంతో కూడా అందులో ఉంటుంది. ఆ రీతిగా ఉండాలని. అది ఉంటే సరిపోతుందా? దాంతో పాటు ప్రకటన గ్రంథంలోని ఒక మాట చెప్తాడు, ఈ చివరి దినాల్లో అన్యాయం చేయవని అన్యాయం చేయని, అక్రమ చేయవని అక్రమ చేయని, పరిశుద్ధులుగా ఉండేవారిని ఇంకా పరిశుద్ధులుగా ఉండాలి. అంటే మనం మన పరిశుద్ధతలో మనం వృద్ధి చెందుతూ, పరిశుద్ధతని మనం ఆశ్రయిస్తూ, పరిశుద్ధతలో కొనసాగుతూ మనం ఉండాలి. కారణం ఏమిటి? నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి అని తండ్రి అయిన దేవుడు చెప్పాడు. నానే పరిశుద్ధులుగా ఉండాలి అని కుమారుడన్న యేసు ప్రభువు చెప్పాడు. మిమ్మల్ని పరిశుద్ధపరచుకోను నేనే అని ఆత్మదేవుడు చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధతకి అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చడానికి దేవుడు మన నుంచి కోరుకుంటుంది పరిశుద్ధతే. కాబట్టి ఆ పరిశుద్ధతలో మనం కొనసాగాలి. ఒకటి విరిగి నలిగిన హృదయం, రెండు పరిశుద్ధతలో మనం వృద్ధి పొందుతూ దినదిన కూడా పరిశుద్ధత ఏమవ్వాలి? ఎక్కడ వేసిన గోడ అక్కడ కాదు, ద పీక్ అంటే ఆ యొక్క వెళ్ళాలి, ఆ యొక్క శిఖరానికి చేరుకోవాలి పరిశుద్ధత. ఇక మూడోది ప్రేమ లేని వాడు నా వాడు కాడు అంటున్నాడు ఆయన. సో ఏం కలిగి ఉండాలి? ప్రేమలో కూడా ఒక 5 రకాలు ఉన్నాయి. ఈ 5 మన పరిధిలో ఉండవు, అవన్నీ కూడా ఎక్కడ ఉన్నవే. అగాధి ప్రేమ కావాలి, దేవుడు ఇచ్చే ఆ ప్రేమ. తండ్రి అయిన దేవుడు కుమారుడు ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడు, వారి ఇరువురు ఏ రీతిగా ప్రేమలో ఉన్నారు, మనకు కూడా ఆ రీతిగా ప్రేమలో మనం కలిగి ఉండాలి. దేవుడు చూపిన ప్రేమ, ప్రేమ లేనివాడు నన్ను ప్రేమిస్తున్నాను అన్నవాడు నా ఆజ్ఞల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆజ్ఞలు పాటించకపోతే ఇదే ఫేక్. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండాలి దేవుని యందు, తోటి వారి యందు. అపోస్తలుడు పౌలు మరో మాట చెప్తాడు, నేను దానం చేస్తే నా కర్ణుడి మించి చేస్తాను, నేను ఇంకేదో చేసినా అమితంగా చేస్తాను. ఎన్ని చేసినా ప్రేమ లేకుండా చేస్తే స్కూల్ బెల్లే. కాబట్టి మీరు ఏమి చేసినా ప్రేమగా చేయండి. దేవుడి యొక్క వాక్యం ఉంది, మీరు ఏం చేసినా అది ఇంకా నోట్లు చెప్దామో మాందామో అనుకుంటున్నాను, నువ్వు చెప్పావు.
కాబట్టి ప్రేమతో మనం ఉండడం. ఇకపోతే అన్నీ బాగున్నాయి. చివరిగా ఏమిటి తెలుసా? ఆత్మీయ క్రమశిక్షణ కలిగి ఉండాలి. స్పిరిచువల్ డిసిప్లిన్. దేవుడికి ప్రార్థన చేయాలండి. ఎప్పుడు నా పనులన్నీ అయిపోయి టీవీ సీరియల్ కట్టేసిన తర్వాత నిద్ర రాకుండా ఉంటే అప్పుడు ప్రార్థన చేస్తాను. అవునే? దేవుడు ఏమంటున్నాడు? ప్రథమ సమయం ఆయనది. ప్రాతకాల ప్రథమ సమయం ఆయనది. మొట్టమొదటి ఆయనది. జీవితంలో ఏది ఇవ్వాలి? ప్రథమ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆత్మీయ క్రమశిక్షణది. ఆ క్రమశిక్షణ లోపిస్తే చాలా కష్టం. మన వారికి కూడా మరోసారి సంఘానికి వచ్చే విషయంలో మనం అందరూ చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. 10 గంటల కంటే 9:30 కల్లా వచ్చి ఇక్కడ మొహం కూర్చుండిపోతున్న వాళ్ళే మన అందమే. మొహం చూసుకుంటున్నారే. పాటలు అవనేయండి. ఆ పాటలు కడితే స్టార్ట్ చేసినట్టు. పాటలు కట్టిన తర్వాత ఉదయ్ కుమార్ గారు అరగంట స్తుతిస్తారు. అది అయిన తర్వాత వెళ్దాంలే. ఇక క్రమశిక్షణ. నీవు దేవుడి సముఖానికి రావాలి అనుకుంటే దేవుడు నీకన్నా వచ్చి ముందు ఉంటాడు. నువ్వు దేవుడిని గౌరవిస్తావా? నీ గౌరవం నువ్వు పొందుకుంటావా? ఆత్మీయ క్రమశిక్షణ. ఉపవాసం చేయడం కూడా నియమబద్ధంగా మనం ఆయనకి వాగ్దానం చేసినట్టుగా ఉపవాసం చేయాలి. అందుకే పాత నిబంధనలు కట్టుబాటుగా పెట్టేశారు. వారానికి 3 సార్లు చేయాలి, దశమ భాగం ఇవ్వాలి, ప్రార్థన చేయాలి. కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత అన్ని స్వేచ్ఛ ఇచ్చేశారు కదా అని చెప్పి పర్వాలేదు. ప్రార్థన సమయానికేమో కానుకలు మనస్ఫూర్తికేమో ఉపవాసాలు సరిగ్గా చెయ్యం. దేవుడి దగ్గర రావడం కూడా వెళ్దాంలే. ఇది ఆత్మీయ క్రమశిక్షణకి ఏమాత్రం కూడా కాదు. దేవుడు 2వ రాకడలో వస్తూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? వస్తున్నాడా? వచ్చే ముందు కూర్చాడు. ఏది? అది ఊరినప్పుడు ఎవరైతే రెడీ అనే దగ్గర లేచి నిలబడాలి వాళ్ళే అంటారు. ప్రభా ఒకసారి ఉండు, భక్తులతో వస్తాను. చికెన్ మారిపోతున్నది, వస్తాను అంటే కుదురుతుందా? క్రమశిక్షణ ప్రతి దాంట్లో కూడా ఆ క్రమశిక్షణ ఉండాలి. ఆత్మీయ క్రమశిక్షణ. ఇకపోతే మనలో ఉన్న గుణాన్ని ఒకటి చూపించారండి. ఇది చెప్పేస్తాను, బాధపడద్దు, చెప్పేసి ముగించేస్తాను. రేపటి గురించి మీరు దాన్ని పెట్టుకోవద్దు. భవిష్యత్తు దేవుని మీదే మీరు ఆధారపడండి. భవిష్యత్తుకి దేవుని మీద మాత్రమే మీరు ఆధారపడండి. మీ మీద ఆధారపడదు. అలా చెప్పి జ్ఞానంతో మన జీవన విధానానికి ప్లాన్ వేసుకోవాలి, కావడం లేదు. కానీ దేవుడి చిత్తమే ఫైనల్. ప్రతి మనిషి కూడా, ఇంత ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళా చెప్తాను. ప్రతి వ్యక్తి కూడా వారి జీవితంలో 25 సంవత్సరాలకు సరిపడా ప్లాన్ వేసుకోవాలి. దానికి తగ్గట్టుగా వారి యొక్క జమా ఖర్చులు కానీ,
వారి యొక్క జీవన విధానాన్ని కానీ ఆ విధంగా నడిపించుకొని వెళ్ళినప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుంది? సాఫీగా, దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. అయితే మేము 25 ఏళ్ళకి ప్రణాళిక వేసుకున్నాం కదా అని నిర్లక్ష్యం చేస్తే కష్టం. ఏ నిర్లక్ష్యం? దేవుడి పిలుపుకి. ప్రతి 5 నిమిషాలకి కూడా నువ్వు దేవుడి పిలుపుకి సిద్ధపడి ఉండాలి. అవునా కాదు? నేను ఇంత ప్రణాళిక చేసుకున్నాను, మా పిల్లలు పెళ్ళిళ్ళు చూడాలి, మా మనవాళ్ళకి బాసాలు చేయాలి, ఆ తర్వాతే అంటే ఆయన ఊరుకోడు. ఆ ప్రణాళిక నువ్వు వేసుకో, ఈ ప్రణాళిక సిద్ధపడు. కాబట్టి భవిష్యత్తు అంతా కూడా దేవుని చేతిలోనే. ప్రార్థన చేసినప్పుడు పడుకో మనకు అంటాం, పరలోకమందు నీ చిత్తం నెరవేరంటే భూమి అందు కూడా మీ చిత్తం నెరవేరు నూరుతోటే. ఈ రోజుల్లో మనకి ధైర్యం వచ్చింది, కమాండింగ్ పవర్ వచ్చేసింది. దేవుడు ముందు పెట్టి ప్రభా నీ చిత్తం నెరవేర్చు, నీ చిత్తం నెరవేర్చు కాదు, నీ చిత్తం నెరవేర్చు. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, ప్రతి దానికి కూడా దేవుని మీదే మనం ఆధారపడి ఆయన నడిపించిన రీతిలో మనం నడిస్తే అది మనకి వేరు. ఈ చివరి దినాల్లో అంటే అది మన తత్వం అలా ఉంది అంటున్నాను నేను. అర్థమైందా? అర్థమైంది కదా? కాబట్టి ప్రతి దానికి కూడా దేవుని మీదే ఆయన ఎలా నడిపిస్తే మనం అలా నడవం. ఎందుకంటే ఆయన ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 19వ మాటలో ఆయన ఏం చెప్తున్నాడు? ఇందాక చెప్పారు, మీ గురించి నేను వేసిన ప్రణాళికలు అన్ని కూడా మీ మేలు కొరకే. అది ప్రస్తుతానికి నష్టంగా, కష్టంగా, దుఃఖంగా, బాధగా, వెలితిగా మనకు కనబడచ్చు, ఇష్టం లేనిగా కనబడచ్చు. కానీ ఆయన చూపించిన మార్పులో మొదటి అడుగు మనం వేస్తే మిగతా అడుగులన్నీ కూడా ఆయనే నడిపించుకొని వెళ్తాడు. ఈ రీతిగా మనం ఆయన మీద ఆధారపడుతూ ఉంటే మన జీవితం ఈ చెడు దినాల్లో, ఈ యొక్క చివరి దినాల్లో దేవునికి ఇష్టంగా మర్చబడే వ్యక్తులుగా మనం ఉండగలుగుతాం. ఎంతమందికి ఈరోజు ఇది అవును నిజమే కదా అనిపించిందా? దేవుడు రాకడానికి ఎవరైతే శృతి అనుకుంటున్నారా? మరుక్షణం మాట కాదు, ఈ సమయం తిరిగి రాదు. ఏదో పాట, మరుక్షణం మనకు కాదు, ఈ సమయం తిరిగి రాదు. కాబట్టి దేవుడు దొరుకు సమయంలోనే ఆయన్ని పట్టుకో. కాబట్టి ఈ మాటలు మన దృష్టిలో ఉంచుకొని ఆత్మీయ జాగ్రత్తలు, మన దైనందిక జాగ్రత్తలు తీసుకుంటూ తిరిగి నలిగిన హృదయం కలిగి పరిశుద్ధతలో మనం ఎదుగుతూ ప్రేమలో నడుస్తూ ఆత్మీయ క్రమశిక్షణ పాటిస్తూ భవిష్యత్తు దేవుని మీద ఆధారపడి మనం జీవించినప్పుడు మనం ధైర్యంగా చెప్పగలం. ఏమని చెప్పగలం? నా ప్రక్కన 1000 మంది పనులను, నా కుడి ప్రక్కన 10,000 మంది పనులను అపాయము. అది దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. అంత నిర్భయముగా, నిర్భీతిగా ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ స్థితి కావాలని ఎంతమందికి ఆశ అవుతుంది? ఆశను వాడు కూర్చుంటే రాబోలేదమ్మా, లేచి ప్రార్థన చేయాలి. అందరూ అయివా ప్రార్థన చేయగలవా?
అంటే నువ్వు అన్ని మనస్కంగా ఉన్నావు అనిపించింది నాకు. ఓకేనా ప్రార్థించి